హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో చికెన్తో చాలా రెసిపీలు చేసి ఉంటారు, కానీ ఇలాగా డిఫరెంట్గా చేసి ఉండరు. ఇక్కడ మనం 2 రకాల కొత్త రెసిపీస్ చూద్దాం. ముందుగా దీనికోసం ఒక పాన్ తీసుకొని దానిలో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో 3 ఉల్లిపాయలని మధ్య కట్ చేసుకొని ముక్కల కింద వేసేసుకోండి. తర్వాత 2 టమాటాలు తీసుకోండి, వీటిని కూడా మధ్య కట్ చేసుకొని వేసేసుకోండి. చిన్న ముక్కల కింద కాకుండా మధ్య కట్ చేసుకోండి. తర్వాత అల్లం 1 ఇంచు వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రమ్మలు ఒక 10 వరకు తీసుకొని వలిచేసి వేసేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అనాస పువ్వు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలక్కాయలు 2, లవంగాయలు 8, మిరియాలు ఒక 5, ఫ్రెష్ కొత్తిమీర కాడలను వేసుకోండి. ఇవన్నీ కూడా వేసేసుకొని తర్వాత ఇక్కడ నేను 3/4 కిలో వరకు చికెన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న చిన్న చిన్న ముక్కలైనా పర్లేదు, పెద్దగా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెస్టారెంట్లకు వెళ్ళి మనం ఖర్చు చేసి ఎక్కువ డబ్బులు పెట్టి తింటూ ఉంటాం. అలా కాకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈ 2 రెసిపీలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఉడికే లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే చికెన్ని కొంచెం చూడగానే మనకు కొంచెం విడినట్లు రావాలి. ఇంకా టమాటా పైన కూడా పైన లేయర్ లాగా వచ్చేయాలి. టమాటా మీద ఉన్న తొక్కంతా కూడా లేయర్ లాగా వచ్చింది అంటే ఉడికిపోయినట్లు. ఉల్లిపాయలు కూడా కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలో నుంచి చికెన్ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలామంది చికెన్ ఉడకలేదు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. చికెన్ ముక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటా పైన ఉన్న లేయర్ అంతా తీసేయండి, తొక్కంతా కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా స్టెయినర్లో తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఈ నీళ్ళన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. కావాలనుకుంటే ఈ నీళ్ళన్నిటితో మనం సూప్ చేసుకోవచ్చు, కానీ మనం దీనిలోనే వాడతాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి వీటిని అన్నింటినీ కూడా మిక్సీ చేసేసుకోండి. మసాలాలు ఉంటాయి కాబట్టి మెత్తగా చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా ఏందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే మనకి మసాలాలన్నీ కూడా ముక్కలు ముక్కల కింద ఉండిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనకి చక్కగా వేగిపోవాలి. ఉడికించాము కాబట్టి త్వరగానే వేగిపోద్ది. ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. 3-4 నిమిషాల్లో చక్కగా మనకి వేగిపోద్ది. వేగిన తర్వాత ముద్దంతా కూడా దగ్గరికి అయిపోవాలి. వేగిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే కొంచెం మనకి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కారం 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలాలు కారం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆల్రెడీ మనం సెపరేట్ చేసుకున్నాం కదా చికెన్ ఉడికించిన వాటర్ని, దాన్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి కారం పచ్చివాసన రాకుండా ఉండేలాగా ఉండడానికి కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న చికెన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా తక్కువ నీళ్ళల్లో ఉన్నప్పుడే మనం చికెన్కి బాగా కలుపుకున్నట్లయితే మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4-5 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పుల్లటిది ఉన్నా పర్లేదు, ఫ్రెష్దైనా పర్లేదు, ఒక 4-5 స్పూన్లు ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగంతా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మొత్తం పెరుగంతా కూడా చక్కగా పట్టేలాగా 3 నిమిషాల పాటు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఆల్రెడీ మసాలా దినుసులన్నీ వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ అయితే సరిపోద్ది కరెక్ట్గా. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మిగిలిన ఉన్న నీళ్ళన్నీ కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోయినట్లయితే కనుక మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించే పని ఉండదు. 3 నిమిషాల్లోనే మనకి గ్రేవీ రెడీ అవుద్ది. మూత తీసిన వెంటనే చాలా గుమగుమలాడే మంచి వాసన వస్తుంది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, మనకి గ్రేవీ అంతా కూడా చాలా చిక్కగా ఉన్నది.
రెస్టారెంట్కి వెళ్ళి మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ఎలా చేసుకొని తినండి. మనకి ఇది బిర్యానీలోకి బాగుంటుంది, ఇంకా రైస్లోకి కూడా బాగుంటుంది. చాలామంది రైస్లోకి బాగోదేమో అనుకుంటారు, కానీ ఇలా గ్రేవీ తయారు చేసుకొని ఒకసారి రైస్లో వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా అన్నంలో వేసుకొని తినేయడమే. ఇది బగారా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. చాలామంది రైస్లోకి బాగోదేమో అనుకుంటారు కదా, అలా కాకుండా ఇలాగ ఈ కర్రీ వేసుకొని నిమ్మకాయ పిండుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన కర్రీ. గ్రేవీ కూడా చూడండి చిక్కగా వచ్చింది. రెండవ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మొగలై చికెన్. ఒక్కసారి తిన్నారంటే ఇది అసలు మాత్రం వదిలిపెట్టరు, అంత మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మిక్సీ గిన్నె తీసుకొని దానిలో లవంగాయలు ఒక 8 వేసుకోండి, అనాస పువ్వు 2, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 వేసుకోవాలి. తర్వాత యాలక్కాయలు 3 వేసుకోండి. నెక్స్ట్ మిరియాలు 12 నుండి 15 వరకు వేసుకోవాలి. తర్వాత దీనిలో జీడిపప్పు కంపల్సరీ వేసుకోవాల్సింది. జీడిపప్పు, బాదం పప్పు ఈ 2 కూడా 12 నుండి 15 తీసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో 6 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా వేసేసుకొని పేస్ట్లా చేసుకోండి. అయితే ముందే మనం నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకున్నట్లయితే జీడిపప్పు, బాదం పప్పు మనకి మరీ మెత్తగా అవ్వదు. కాబట్టి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని అప్పుడు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత చూడండి, ఇలాగ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కంపల్సరీ మెత్తగా ఉండాలి, అసలు ఎక్కడ బరకగా ఉండకూడదు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేయకుండా ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుంటున్నాం. చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ కలుపుకుంటూ చేసుకుంటూ ఉన్నట్లయితే తక్కువ నూనెలోనే మనకి డీప్ ఫ్రై లేకుండానే బ్రౌన్గా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎక్కువ నూనె వేయకపోయినా చూడండి చక్కగా కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలామంది బిర్యానీకి చేసేటప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ పని ఉంటాయి కదా, ఇలాగా తక్కువ నూనెలోనే వేయించుకోండి. మొత్తం నూనె అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ ఆనియన్స్కి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పేల్చదు. 2 స్పూన్లు నూనె వేస్తే ఇంకా 1 స్పూను మిగిలే ఉంటుంది. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి. కంపల్సరీ నెయ్యి అనేది స్కిప్ చేయకుండా తీసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు చికెన్ తీసుకొని ఆ చికెన్ ముక్కల్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఆ చికెన్ని వేసేసుకోవాలి. ఇక్కడ బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, బోన్తో అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. చికెన్లో ఉప్పు వేయడం వల్ల మనకి చికెన్లో నుంచి నీరు బయటకు వస్తుంది. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. చికెన్ ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి మాడిపోకుండా ఇక్కడ మనకి వాటర్ బయటకు వస్తుంది కదా, దాంతోపాటే మనకి చికెన్తోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోద్ది. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. దగ్గరికి అయిపోవాలి, నీరు అనేది లేకుండా. ఇలా నీరేమీ లేదు కదా. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్. మరీ ఎక్కువ వేసేసుకోకండి, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ని దీనిలో వేసుకోండి. మొగలై చికెన్ అనేది మనకి బాదం జీడిపప్పుతోనే మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీలో మనకి కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, దానిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఆ నీళ్ళని కూడా వేసేసుకోండి. మసాలా అంతా వేస్ట్ కాకుండా మొత్తం అంతా వేసేసుకొని ఒక 1/2 గ్లాసు వరకు మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ మిక్సీ గిన్నె దాంతోనే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మసాలా ముద్దంతా వాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మసాలా అంతా కూడా మనకి పచ్చివాసన పోవాలి, కొంచెం దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు ఇలా దగ్గరికి అయిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని దీనిపైన వేసేసుకోండి. ఇలా పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటాయి. అప్పుడే టేస్ట్ అనేది మనకి మొగలై చికెన్ టేస్ట్ వస్తుంది. మొత్తం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసిన తర్వాత 1 కప్పు వరకు పెరుగు తీసి వేసుకోండి. ఇక్కడ పుల్లటిదైనా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్దైనా పర్లేదు. 1 కప్పు వరకు తీసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. తీసుకున్నాం కదా, అదే కప్పుతో నీళ్ళు వేసుకోండి. సుమారుగా 1/2 కప్పు వరకు ఉండేలా నీళ్ళు వేసుకోండి. మొత్తం నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనకి చికెన్ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించేసుకోవాలి.
కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముందే మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఎక్కువసేపు పట్టదు. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోద్ది. గుమగుమలాడే మొగలై చికెన్ చూడండి, స్మెల్ అయితే చక్కగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎటువంటి గరం మసాలాలు అసలు యాడ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ మనం తయారు చేసిన మసాలానే సరిపోతుంది. గ్రేవీ కూడా చూడండి చాలా చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం మూత పెట్టుకోండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకోండి. ఇది మనకి రోటీ లేదంటే రాగి రోటీలు, జొన్న రోటీలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి రోటీలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను రాగి పిండి గోధుమ పిండి కలిపిన రోటీ చేశాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనం చికెన్ తయారైపోయింది. ఇక మనకి రోటీ కూడా తయారైపోయింది. ఇది మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. రోటీతో అయితే ఇంకా బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తింటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే తక్కువ బడ్జెట్లోనే మనం ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.